నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానంగానే ప్రశ్న రావణ్ మాట్లాడుతున్నాడు. కానీ ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేశారు. ప్రశ్న రావణ్పై అరెస్టుపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ బేసికలీ ఇప్పుడు 4 సార్లు అరెస్ట్ చేశారు. కోర్టే తీర్మానం చేసింది అది బెయిల్ ఇవ్వాలి అని. బికాజ్ దాంట్లో కేసే లేదని కదా. బెయిల్ ఇస్ ద ఫస్ట్ రైట్. 5th కేసు యూఏపీఏ చట్టము, టెర్రరిజం, బేసికలీ ఇల్లీగల్ యాక్టివిటీస్ని మొత్తం కట్టెలు చేసే యాక్ట్ అది యూఏపీఏ చట్టాన్ని తీసుకుని ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఇస్ బేస్డ్ ఆన్ ద యూఏపీఏ చట్టం కదా. ఇప్పుడు ఆ కేసు కట్టి ఇప్పుడు తరలించారు. బేసికలీ అది ఎందుకు కేసు అది కట్టారు? యూఏపీఏ చట్టం ఎందుకు తరలించారంటే దాంట్లో ఒక సెక్షన్ ఉంటుంది 43D ప్రకారం వన్స్ ప్రిమా ఫేసి ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బెయిల్ దొరకదు. యాజ్ గుడ్ అస్ వెరీ స్ట్రాంగ్ లైక్ SC/ST అట్రాసిటీస్ యాక్ట్, అంతకన్నా స్ట్రాంగ్. దేశద్రోహం చట్టం అది. ఓకే, ప్లస్ ఇటువంటికి ఏంటి ఇప్పుడు దాంట్లో సెక్షన్స్ ఏం పెట్టారు? సెక్షన్ 13 అండ్ సెక్షన్ 39. వాట్ డస్ సెక్షన్ 13 సే? వెరీ క్లియర్లీ సెక్షన్ 13 సేస్ ఇప్పుడు ఏదైనా దేశానికి విరుద్ధమైన కార్యాలు ఏదైనా మీరు మాట్లాడేది, ఇఫ్ ఇట్ ఇస్ క్రియేటింగ్ అన్రెస్ట్ ఇన్ ద పబ్లిక్, ఇఫ్ ఇట్ ఇస్ క్రియేటింగ్ ఇష్యూస్, ఒక పారనోయా క్రియేట్ అవుతుంది, అటువంటి ఏదైనా ఉంటే ఇది వర్తిస్తుంది. నంబర్ 2, దానివల్ల అల్లకొల్లాలు జరుగుతాయి, అప్పుడు అది వర్తిస్తుంది. సెక్షన్ 39 ఏంటి? మీరు ఏదైనా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని, బ్యాన్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని మీరు సపోర్ట్ చేశారు, దేశం వల్ల బ్యాన్ అయిన యూఏపీఏ చట్టం బ్యాన్ చేసిన ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఆర్గనైజేషన్స్ని మీరు కొంచెం దాన్ని ప్రోత్సహించారు, దాన్ని స్ప్రెడ్ చేశారు, దాని ద్వారా చాలామందిని ఊబిలోకి లాగారు అని మీరు ప్రూవ్ చేయగలిగితే దెన్ సెక్షన్ 39 కూడా పెడతారు. ఆ 2 సెక్షన్స్ పెట్టారు. ఇప్పుడు కోర్టులో ప్రజెంట్ చేశారు. కోర్టులో ఏంటి ఆర్గ్యుమెంట్స్? బేసికలీ ఏంటి? ఇతను వచ్చేసి మావోయిస్ట్ భావజాలము, కంప్లీట్ లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్టు, చాలా వరకు లెఫ్ట్ ఐడియాలజీస్ అంతా కొంచెం అంటే మావోయిస్ట్ ఐడియాలజీస్ అంతా కూడా ప్రమోట్ చేశాడు. తర్వాత ఈ మాధవి హిడ్మా ఈజ్ నోన్ మావోయిస్ట్ లీడర్ అండ్ హిట్ లిస్ట్లో ఉన్నారు. ఏంటి? గవర్నమెంట్ హిట్ లిస్ట్లో. బేసికలీ గవర్నమెంట్ ఏంటి, ₹1 ఆన్ ద హెడ్, ₹1 పెట్టారు, పట్టించిన వాళ్ళకి ₹1. అంత స్ట్రాంగ్ మావోయిస్ట్ లీడర్. ఆ మావోయిస్ట్ లీడర్ని సపోర్ట్ చేశాడు ఇతను. నవంబర్ 2025లో వీడియో ఒకటి ప్రాపగేట్ చేశారు అని చెప్పి వీళ్ళ ఆర్గ్యుమెంట్ కోర్టులో కదా, మాధవి హిడ్మా. బట్ ప్రిమా ఫేసి ఏం ఎస్టాబ్లిష్ అవ్వాలి? దీనివల్ల అల్లకల్లోలాలు జరిగినాయి కదా, ఇతను మాట్లాడటం వల్ల అల్లకల్లాలు జరిగినాయి. ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్ ఈజ్ నాట్ బ్యాడ్, ఈజ్ నాట్ రాంగ్. ఇప్పుడు మాధవి హిడ్మా లేకపోతే ఏదైనా సమ్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు, బ్యాండ్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు, వాళ్ళ మీద కమెంటరీ, ఒక జర్నలిజం, ఒక వ్యూ, ఒపీనియన్ చెప్పడం ఏం తప్పు కాదు. దాన్ని ప్రాపగేట్ చేశాడు అన్నదానికి ప్రూఫ్ ఉందా? లేదు కదా. దెన్ హౌ కెన్ యూ రిమాండ్ హిమ్? ఫస్ట్ ఓకే, మీరు తీసుకెళ్లారు. బేసికలీ ది ఎంటైర్ గేమ్ ఇప్పుడు యూఏపీఏది ఏంటి? ఇట్ ఈస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ద ప్రిమా ఫేసి ఉందా లేదా అని జడ్జి గారు నిర్ణయిస్తారు కదా. ఇప్పుడు ప్రిమా ఫేసి లేదు అనుకోండి, అక్కడ జడ్జి గారు తీర్మానించారు. లేదు అన్నప్పుడు ఇతన్ని ఇట్లా హింస పెట్టినందుకు ఈ గవర్నమెంట్ని కానీ గవర్నమెంట్ బాడీస్ ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఆ పోలీస్ పర్సోనల్ కానీ వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు కదా. ఇప్పుడు ప్రిమా ఫేసి లేకుండా మీరు ఎట్లా తీసుకుంటారు? అది కదా. మీరు రిమాండ్ ఎలా చేస్తారు? రిమాండ్ అయినందుకు అతను భార్య, అతని పిల్లలు, అతను సొసైటీలో ఫేస్ చేసి ఇవన్నీ అతను తిరిగిస్తారా? హీ యూజ్ స్ట్రాంగ్ లాంగ్వేజ్, హీ డెంట్ యూజ్ అబ్యూసివ్ లాంగ్వేజ్. ఇప్పుడు సనాతన ధర్మం గురించి కొన్ని మాట్లాడాడు ఆ అబ్బాయి, ప్రశ్న రావణ్, అది ఏకీభవించట్లేదు. ఖచ్చితంగా దట్ ఈజ్ రాంగ్. ఏ ధర్మం గురించి, ఏ రిలీజన్ గురించి అయినా అవహేళనగా మాట్లాడటం అది ఇట్స్ అ క్రైమ్. దానికి ప్రాసిక్యూట్ చేయండి, తప్పులేదు. దానికి ప్రాసిక్యూట్ చేయండి. సనాతన ధర్మాన్ని తప్పుగా మాట్లాడితే ఏ ధర్మాన్ని తప్పుగా మాట్లాడినా మనం ప్రాసిక్యూట్ చేయండి. అతన్ని ప్రాసిక్యూట్ చేయండి. ఈ కొంతమంది లైక్ రాధా మనోహర్ దాస్ ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయండి. ఎందుకంటే మిగతా మతాల్ని దూషించటము, ఈ పర్సనల్ అటాక్స్ అని వీళ్ళు చేస్తున్నారు కదా.
చేసేవాళ్ళు దే ఆర్ ద పీపుల్ హు క్రియేటింగ్ అండర్స్ ఇన్ సొసైటీ. అటువంటి వాళ్ళని మీరు తీసుకోండి. బట్ ఇప్పుడు హీ యూజ్ స్ట్రాంగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, సిట్టింగ్ సీఎం గారిని పచ్చకామర్లా అన్నాడు. అది అతనికి నైతికంగా అతనికి ఆ విలువలు ఉండాలి. ఒక సిట్టింగ్ సీఎం ఈవెన్ ఇఫ్ ఈజ్ అగేన్స్ట్ యువర్ ఒపీనియన్, ఈవెన్ ఇఫ్ యువర్ క్వశ్చనింగ్ హిమ్, అట్లా అడగకూడదు. ఒక సీనియర్ స్టేట్స్మెన్, ఒక జగన్ గారు ఉన్నా చంద్రబాబు గారు ఉన్నా వీ షుడ్ రెస్పెక్ట్ దట్. ఆ బేసిక్ ఎటిక్వేట్ ఏ అబ్బాయికి లేదు. మామూలుగా ఏదో వచ్చేసి పెద్ద ఇదిగా మాట్లాడేశాడు. తర్వాత పవన్ కళ్యాణ్ అంటాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద డిప్యూటీ సీఎం, మాట్లాడకూడదు. బట్ దట్ ఈస్ ఆల్ ఎట్ అ పర్సనల్ లెవెల్. ఇట్ డజంట్ అట్రాక్ట్ లీగల్ ఇష్యూస్. మీరు పెట్టిన కేసెస్ కాదు, ఎవరో ఒకరు మాకు మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టడం ఏంటి, ఇతను తీసుకెళ్ళటం. అందుకే కోర్టు బెయిల్ ఇచ్చింది. పెట్టగలిగితే కేసు ఎవరు పెట్టాలి? కేసు పవన్ కళ్యాణ్ గారు పెట్టాలి. ఏం పెట్టాలి? డిఫమేషన్. నాకు నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నా గురించి మాట్లాడినందుకు ఇట్లా మాట్లాడిన ఆయన పెట్టాలి. అది కదా లీగల్ ప్రొసీజర్. ఇప్పుడు జరిగేది ఏంటి? రావణ్ ఒక పరంగా తప్పు, ఆ తప్పుని సరిదిద్దడానికి మీరు ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు కదా. తను రావణుడిలాగా అని మీరు చిత్రీకరిస్తే మీరు దుర్యోధనుడిలాగా చేసుకుంటున్నారు కదా. అది అసలు ప్రాబ్లం. అది దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్. యు అడ్రస్ ద ప్రాబ్లం ఇన్ ద రైట్ వే. ఇప్పుడు అతన్ని యూపా చట్టము ఎవరు వేస్తారు? యూపా చట్టం ఎట్లా వర్తిస్తుందండి? అది టెర్రరిస్టులకు వేస్తారు. దేశద్రోహం ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళని కాదు, ఈ అబ్బాయిని రిప్రిమాండ్ హిమ్ అండ్ లెట్ హిమ్. ప్రశ్న అనేది స్వేచ్ఛ. ఆర్టికల్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ మీ దట్. హూ కెన్ ఓవర్ రైట్ దట్? ఫండమెంటల్ రైట్స్కి మించింది లేదు. ఆర్టికల్ 22 ఇట్ గ్యారంటీస్ మీ ఎవ్రీ రైట్. మై లిబర్టీ కెనాట్ బి ఎట్ స్టేక్. అది ఎట్లా అతని లిబర్టీ? హౌ కెన్ ఇట్ బి ఎట్ స్టేక్? మీకు ఒక ఎవిడెన్స్ లేకుండా చేసి మీరు డాక్టర్డ్ ఎవిడెన్సా? మీరు క్లారిటీ ఇవ్వాలి కదా. ఏంటని చెప్పేసి ఇట్లా ఉంది, క్లియర్గా ఇట్లా ఉంది అని ఇవ్వాలి కదా. అది ఒకవేళ కోర్టులో తేలకపోతే వాట్ విల్ బీ ద కాంపన్సేషన్ దట్ యూ విల్ గివ్ టు రావణ్ అండ్ రావణ్స్ ఫ్యామిలీ? మీకు రావణ్ అన్న పేరు పెట్టుకున్నాడు అన్నదే మీకు ప్రాబ్లం అంటే వాయిస్ ఇట్. మీకు సనాతన ధర్మం గురించి మాట్లాడాడు తప్పు అంటే వాయిస్ ఇట్. ఫైల్ కేసెస్ అకార్డింగ్ టు దట్. డోంట్ ఫైల్ అదర్ కేసెస్ అండ్ క్రియేట్ ఎ హిస్టరీ ఫర్ క్రియేట్ ఎ గ్రేవ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ గోతుని మీరే తవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మీరు చేస్తున్నారు. తను ఏమన్నాడు? తొక్కి నార తీస్తా కొడకల్లారా అన్నాడు కదా. ఇది పవన్ కళ్యాణ్ గారు అనలేదా? అన్నారు కదా. అతను ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ గారిని నేను ఫాలో అవుతున్నాను అన్నాడు కదా. తర్వాత మెడ పట్టుకొని మెడ మీద ఇంకా దారుణంగా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. మెడ మీద తొక్కి మెడ పిసికేస్తానన్నాడు ఆయన. ఇప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడరే? ఓకే, అది వేరే సందర్భంగా అన్నది ఆయనే కదా. ఇంకో వీడియోస్ చూపిస్తాను కొన్ని. ఏంటి బేసికలీ హాకీ స్టిక్కులా లేకపోతే ఐరన్ రాడ్లా, ఇవన్నీ అసలు ఇన్క్రిమినేటింగ్ కాదా? ఇవన్నీ ఆయన మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఎందుకు? జల్సా సినిమా ఉంది. ఇప్పుడు జల్సా సినిమాలో ఏంటి? బేసికలీ ఎంత బ్యాలెన్స్డ్గా తీసినా కూడా, త్రివిక్రమ్ గారు ఎంత తీసినా కూడా జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఆయన వాయిసే కదా, ఆయనే కదా డబ్బింగ్ చెప్పింది, ఆయనే కదా నటించింది. దాంట్లో ఏమన్నారు? ఈజ్ బేసికలీ హైలైటింగ్ నక్సలిజం. దాంట్లో నక్సలిజంని కొంచెంసేపు సింపథైజింగ్ చేశారు కదా. దాంట్లో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఇట్లా అయింది చూసావా, అది చూసావా, ఎంతమంది చేయట్లేదు. అది తప్పు కాదా? ఇప్పుడు ఇది యూపాకు వర్తిస్తే అది కూడా యూపాకు వర్తించాలి. అంతే కదా. జల్సా సినిమా అంతే కదా. మళ్ళీ అది ఎట్లా మరి? వాళ్ళు చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారమా? ఇదేం న్యాయం అండి? మీరు ఇతని మీద యూపా పెడితే మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఇట్లా ప్రాపగేట్ చేశాడు, ఇట్లా చేశాడు అని మీరు చెప్తున్నారు కదా. యూపా కేసు చెప్తున్నారు కదా. ఇది వాస్తవం అయితే ఇదే క్రైటీరియా అంటే మీరు అది కూడా క్రైటీరియా తీసుకోవాలి. అది కూడా మీరు పబ్లిక్లోకి వెళ్ళింది. మీరు కూడా ఒక సందర్భంలో అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో అన్నారు. ఏమన్నారు? నేను చిన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ముందు నక్సలిజంలోకి వెళ్ళటానికి నేను డిసైడ్ అయ్యాను, తర్వాత నేను మార్చుకున్నానని. అది ఎప్పుడు అన్నారు? పెద్ద హీరో అయిన తర్వాత అన్నారు. ముందే అనలా.
పెద్ద హీరో అయిన తర్వాత, పెద్ద పవర్ స్టారు అన్ని ఇమేజ్ వచ్చిన తర్వాత పబ్లిక్లోకి వచ్చి అన్నారు. అప్పుడు అన్నప్పుడు ఆయన ఫ్యాన్స్ వీళ్ళందరూ ప్రభావితం అవరా అవుతారు కదా. మళ్ళీ దానికి యూపా చట్టం వర్తించదా? ఎంతవరకు ఒక పరిధి ఉండాలి. ఒక స్టేట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి నడుస్తున్నాయి, ఇవి అవసరమా? మీ పర్సనల్ ఈగోసు ఒక యూట్యూబరు ఏదో మాట్లాడాడు, మరి దానికి తగినది చేయండి. దానికి తగినది సనాతన ధర్మం గురించి మాట్లాడితే తప్పు, ఆ తప్పు నిలదీయండి, అతని జైల్లో పడేయండి, తప్పులేదు. ఆ పర్టికులర్ సెక్షన్స్ పెట్టి పడేయండి, లేదా డిఫమేషన్ చేయండి. ఇవి కాదు. మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం వాడుకొని ఇప్పుడు ఏ నియోజకవర్గాల్లో వాడుకున్నారు యంత్రాంగం మొత్తం వచ్చి బయటికి రాగానే పీటీ వారెంట్ తీసుకెళ్ళిపోవటం, అంతే కదా. ఇప్పుడు ఆ టైంలో కనుక ఆ నియోజకవర్గంలో ఏదైనా క్రైమ్స్ జరిగినప్పుడు, ఏదైనా క్రైమ్స్ జరిగి ఉంటాయి, ఈ సందర్భంలో ఇతను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ పోలీస్ ఫోర్స్ లేక క్రైమ్ జరిగి ఉంటుంది కదా. బట్ దానికి ఎవరు బాధ్యుడు? మీరు బాధ్యత వహిస్తారా? అంటే మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది మీరు పోలీస్ ఫోర్స్ని ఇట్లా మీకోసం వాడుకోవటానిక? మీ సెక్యూరిటీ గార్డ్లా? ఒక అతను మీ గురించి మాట్లాడాడు, మీరు వ్యక్తిగతంగా కేసు వేయండి, మీరు వ్యక్తిగతంగా లోపలేయండి. కోర్ట్ హెస్ గివెన్ యూ ద రైట్. మీరు డిప్యూటీ సీఎం, అతను సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎవ్రీబడి ఈజ్ గవర్న్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మీకు ఎంత స్వేచ్ఛ ఉందో అతనికి అంత స్వేచ్ఛ ఉంది. అతను తప్పు చేశాడంటే మీరు కేసు వేయండి అతని మీద. ఇట పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం యంత్రాంగాన్ని మీ యొక్క దీనికోసం ఏమనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసేస్తున్నారు బేసికలీ. ఇప్పుడు ఇట్లా జరుగుతూ ఇట్లా మొన్న వలంబనేని వంశీ, తర్వాత పోసాని కృష్ణమురళి గారు ఇట్లా 1 by 1 చేసుకుంటూ పోతున్నారు కదా. ఇట్లా చేశారనుకోండి, యు ఆర్ సెట్టింగ్ ఎ ప్రెసిడెంట్ ఫర్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ గవర్నమెంట్ మారిందనుకోండి, ఏ గవర్నమెంట్ వచ్చినా చెప్తున్నాను, మీకే ఈ పరిస్థితి ఒక రోజు వచ్చిందనుకోండి, మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడానికి కూడా మీ వల్ల కాదు. ఏది న్యాయము, ఏది ధర్మము అని మీరు కంఠ శ్వాసతోటి మాట్లాడటానికి కూడా వల్ల కాదు. ఎందుకంటే మీరే చేశారు, మీరు చేసిందే కదా మేము చేస్తున్నామని ఎదుటోళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వస్తే టీడీపీకి సపోర్ట్ చేసే యాక్టర్స్ కానీ వాళ్ళని కూడా ఇలానే అరెస్ట్ చేస్తారా? ఏమో తెలియదు కదా. ఇప్పుడు విష సంస్కృతిని మొదలు పెడుతున్నారు. బట్ అదేంటని అడిగారు అనుకోండి, వాళ్ళు ఏం చేశారో దట్ ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు? మీరు మార్పు ఇస్తారని ఎన్నుకున్నారు. మీరు చేసేదేంటి? మళ్ళీ అదే కదా. మీరు చేసేదేంటి? దీనికోసమా మిమ్మల్ని ఎన్నుకున్నది? బూత్ మాటలు తిడుతుండూ చాలా ఎక్కువ దేశం గురించి కానీ ఒక మతం గురించి తిడుతుండని అరెస్ట్ చేసి. అవును, దానికి అరెస్ట్ చేయండి. దానికి యూపా చట్టం వర్తించదు. మీరు మతాన్ని తిడుతున్నాడు, దానికి అరెస్ట్ చేయండి. నేను అరెస్ట్ చేయమని చెప్తున్నాను. మతాన్ని తిడితే తప్పు, ఏ మతాన్ని తిట్టినా తప్పు. సర్వమతాలు ఈక్వల్ ఈ దేశంలో, అందరికీ అర్హత ఉంది. ఈక్వాలిటీ ఆఫ్ రిలీజన్ ఉన్నప్పుడు మీరు ఈ ప్రతి మతం గురించి ప్రతి ఎవరైతే తప్పు మాట్లాడాడో, ఒక అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ మతం గురించి మాట్లాడు, యూపా చట్టం పెట్టారా మీరు అక్బరుద్దీన్ ఓవైసీకి? ఎందుకు పెట్టలేదు? బికాస్ పెద్ద స్థాయి వాళ్ళు అదర్ ఈక్వేషన్స్ ఉన్నాయి, ఎందుకు పెట్టలేదు మీరు? ఇతని మీద ఎందుకు రావన్ను? బికాస్ ఇది చిన్న యూట్యూబర్, ఏమైనా పెట్టచ్చు, నా పవర్ ఏంటని చూపించవచ్చు అని కదా మీ ఉద్దేశం. అంటే ఊపా చట్టం గురించి చాలా మందికి తెలియదు, దీని గురించి మాట్లాడుతున్నారు. అసలు బయటకు వచ్చే అవకాశం ఉందా? ప్రిమా ఫేసి ఎస్టాబ్లిష్ అయిందంటే బయటకు వచ్చే అవకాశం లేదు. జడ్జి చేతిలో కూడా ఉండదు. హిస్ హ్యాండ్స్ ఆర్ ఆల్సో టైడ్ అప్. అంటే నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం వస్తే విడుదల చేసే అవకాశం ఉంటుందా? చేస్తారు మాఫీ. చాలా ఇప్పుడు గవర్నమెంట్స్ మారినప్పుడు వేరే స్టేట్స్లో కూడా నేను చూస్తున్నాను, గవర్నమెంట్స్ మారినప్పుడు ఈ మాఫీ చేస్తారు కేసులు. పొలిటికలీ మోటివేటెడ్ కేసెస్ అని మాఫీ చేస్తారు. ఇట్లా జరుగుతుంది. ఇట్ విల్ హ్యాపెన్ దట్ వే. అదే ఆపర్చునిటీ. బట్ నేను అనుకుంటున్నాను జడ్జెస్ అంతా దే టేకన్ టైమ్, క్లియర్గా స్టడీ చేస్తారు. మంచి లాయర్ బోత్ సైడ్స్ వినిపించుకున్నా కూడా దెర్ ఈస్ అ క్రెడిబిలిటీ. కోర్ట్ అన్నదానికి ఎప్పుడు అట్లీస్ట్ ఒక హైకోర్టు లెవెల్లో దెర్ ఇస్ అ క్రెడిబిలిటీ. ఖచ్చితంగా దే విల్ నాట్ ఈజీగా లోపల పడేయటం అంతా కాదు. చట్టం ఎవరు చుట్టం కాదు, చట్టం అందరికీ ఒకటే, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఇది ఒక గెలుపు అని అనుకోవద్దు. ఇదేదో ఒక వ్యక్తిని మాట్లాడాడు, అది ఏంటో ఏదో మాట్లాడాడు, అతను తీసుకెళ్ళి ఇట్ట చేసి అది పెద్ద గెలుపు. ఇప్పుడు దీనివల్ల అందరు జర్నలిస్టులు అందరూ చుప్ చాప్
అబ్బో వీళ్ళంటే అయ్యో అని చెప్పేసి ఇట్లా ఉంటారు అనుకోవద్దు. మీరు తప్పుని ఖండించండి, తప్పుని నిలదీయండి, కాదంటలేదు. ప్రశ్నని మీరు నొక్కే హక్కు మీకు లేదు. ఆ ప్రశ్న అన్నది బతికుంది కాబట్టే ఇవాళ మీరు కూడా ఈ స్థాయికి వచ్చారు. మీరు సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మినిస్టర్లుగా కూర్చున్నది ఆ ప్రశ్న అన్న ఒక హక్కు మీకు ఈ రాజ్యాంగం ఇవ్వబట్టి, ఈ ప్రకృతి ఇవ్వబట్టి. ఆ ప్రశ్నని హరించే, ఆ ప్రశ్న అన్న హక్కుని హరించే అవకాశము మీకు లేదు. ఆ ధైర్యము ఎవరికి ఈ భూప్రపంచంలో ఎవరు పుట్టలా. అంత సహజం. ఒక ఇందిరాగాంధీకే సరిపోలా. ఇందిరాగాంధీ గారు 1975 మొత్తం ఇది చేస్తే మొత్తం దేశం మొత్తం లేచి వచ్చింది. మీరెంత ఏం మాట్లాడుతున్నారు? డోంట్ ట్రై టు, మీరు పర్సనల్ దూషణలు మీరు చేశారని కూడా తప్పు. యు సెండ్ నోటీసెస్, ఖచ్చితంగా మీరు యూ హ్యావ్ టు టేక్ యాక్షన్, దట్ ఈస్ యువర్ లీగల్ రైట్. పర్సనల్ ఇది కాకుండా ఒపీనియన్స్ చెప్తే అండ్ మా ప్రశ్నలు అడిగితే నోటీసులు పెడతారా? ఇది పెడతారా? వై ఆర్ యూ ఇన్ పాలిటిక్స్ దెన్? మీరు సినిమాల్లో ఉన్నప్పుడు మీకు ఇష్యూ లేదు, నోబడి విల్ క్వశ్చన్, ఎవ్రీబడి విల్ క్లాప్. హిట్ అయినా ఫ్లాప్ అయినా సెట్లో అన్నిట్లో క్లాప్లే కొడతారు, మీకు ఫ్యాన్స్ అవే చూస్తారు. పాలిటిక్స్కి వచ్చినప్పుడు మోర్ దెన్ ఫ్యాన్స్ యూ విల్ హ్యావ్ క్రిటిక్స్. దట్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ సినిమా అండ్ పాలిటిక్స్. సినిమాలో యూ విల్ హ్యావ్ మోర్ ఫ్యాన్స్ దెన్ క్రిటిక్స్. ఇన్ పాలిటిక్స్ యూ విల్ హ్యావ్ మోర్ క్రిటిక్స్ దెన్ ఫ్యాన్స్. అందరి మన్ననలు పొంది అందరిని గెలుచుకుని రావటమే నాయకుడు లక్షణం. అది గుర్తుపెట్టుకోండి. ఏదో ఇవాళ పవర్లో ఉన్నామని చెప్పేసి మీరు విర్రవీగితే బోటు కారు మీదకి వస్తుంది, కారు బోటు మీదకి వస్తుంది, అన్నీ మారుతాయి. అంటే ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, ప్రశ్నిస్తే ప్రశ్నరావుని అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో జనసేన పరిస్థితి ఏంటి? అదే కదా, ఇప్పుడు జనసేన పెట్టినప్పుడు పరిస్థితి ఏంటి? దేర్ వాజ్ అ వాక్యూమ్ ఇన్ ద స్టేట్. ఒక మంచి పార్టీ, ఒక మంచి ఉద్దేశంతో పెట్టారని వచ్చారు కదా. పెట్టినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ వెల్కమ్. ఒక థర్డ్ ఫోర్స్ ఎప్పుడు వెల్కమే. ఒక థర్డ్ ఫోర్స్ ఉండని, మంచిది, ఇట్స్ గుడ్ ఫర్ డెమోక్రసీ. పెట్టారు, వచ్చారు. వచ్చిన తర్వాత ఇది ఒక సైడ్ ఢిల్లీ డాలీయింగ్ ఏంటి? ఒక సైడ్ ఏమో ఒకసారి ఏమో అటు తిడతారు, ఒక సైడ్ ఇటు వెళ్తారు, ఒక ఐడియాలజీ షిఫ్ట్ అంటారు, ఇటు అంటారు. దేర్ ఇస్ నో క్లారిటీ. ఒక జనసేన, ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ క్లారిటీ ఇన్ ద ఐడియాలజీ. ఐడియాలజీ ఇస్ చేంజింగ్ ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్. ఒక్కొక్క 5-year టర్మ్కి మారిపోతుంది. దట్ హ్యాస్ టు బీ కరెక్టెడ్, ఐ ఫీల్. మై పర్సనల్ ఒపీనియన్, ఇండివిజువల్ ఒపీనియన్. చాలామంది వేరే వేరే అనుకోవచ్చు, కానీ నేను చెప్తున్నాను. ఇప్పుడు జనసేన పరిస్థితి ఏంటి? జెండాలు మోసే పార్టీగా మిగిలిపోతారా, లేకపోతే జనసేనని తీసుకెళ్ళి దేశం మొత్తం తీసుకెళ్తారా? ఈ రాష్ట్రాన్ని ఇంట గెలిచి రచ్చగెలవండి. ఈ ఇంటిని గెలుస్తారా? ఆంధ్రప్రదేశ్లో ఒక విజయ్ గారు దమ్ము ధైర్యంగా నిలబడ్డాడు. దిగ్గజాలు ఉంటే అందరి మీద గెలుచుకుని వచ్చారు. ప్రజలు నమ్ముకున్నాడు. అట్లా మీరు ప్రజలు నమ్ముకుని ముందుకెళ్తారా? ప్రశ్న అన్నది మీరు ప్రశ్నించడం మొదలుపెట్టండి. ప్రశ్నించే వాళ్ళని బొక్కలో వేయటం కాదు, మీరు ప్రశ్నించడం మొదలుపెట్టండి. అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా యాక్టివ్గా ఉంటామని అంటున్నారు. ఇక్కడ కూడా ఎన్ని గెలుస్తాయి అనుకుంటున్నారు? గెలుపు ఓటముల గురించి మాట్లాడట్లేదు. ఎవ్రీ పార్టీ హ్యాస్ దేర్ ఓన్ స్ట్రాటజీ. కొంతమంది పొత్తుల్లోకి వెళ్తారు. బట్ దేనికైనా ఒక చిత్తశుద్ధి ఉండాలి. ఎందుకు పొత్తులోకి వెళ్తున్నాము, ఎందుకు నిలబడుతున్నాము, ఇట్లా వాట్ ఈజ్ అవర్ ఎయిమ్ అనేది ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ నాకు కనపట్లేదు. ఇప్పుడు తెలంగాణలో నిలబడచ్చు, ఎనీబడీ కెన్ స్టాండ్ ఇన్ ఎలక్షన్స్. ఇప్పుడు తెలంగాణ నిలబడితే ఏంటి, మంచిదే. బట్ అంతిమ విజయం ప్రజలు ఎవరికి కడతారు? సంబడి హూమ్ దే ఫీల్ దే కేపబుల్ ఆఫ్ బీయింగ్ స్ట్రాంగ్ ఇండివిజువల్. వీళ్ళు ఒక ఇండివిజువల్గా ఒక స్ట్రాంగ్ కేపబుల్ పార్టీ, కేపబుల్ అన్నది ఒక ఎస్టాబ్లిష్ అవుతేనే కదా. వీళ్ళ అండదండలు వాళ్ళ అండదండలు అండదండలు పెట్టుకుని కూర్చునే పార్టీ మీద అంత ఐ డోంట్ థింక్ అంత క్రెడిబిలిటీ ఉండదు. ఒక చచ్చిపోయింది అనుకున్న కాంగ్రెస్ కూడా తెలంగాణలో బతకటానికి కారణం అదే. ఎంతైనా అది ఒక ఇండివిజువల్ పార్టీ, ఒక ఇండివిజువల్ ఐడియాలజీ ఉంది కదా. ఇప్పుడు ఆ ఇండివిజువల్గా లేరు అనుకోండి మీరు, దెన్ మీకు వేర్ విల్ బీ ద ఫ్యూచర్? పీపుల్ విల్ స్టాప్ ట్రస్టింగ్ యూ. మీ ఫ్యాన్స్, మీ అసోసియేషన్స్ అంతే ఉంటాయి తప్పితే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో ఫార్. మీ పవర్లో ఉన్నంత వరకు సాగుతుంది. తర్వాత వాట్ ఈస్ ద ఫ్యూచర్? ఐడియాలజీ డిఫైన్స్ అ పార్టీ. Ideology defines the journey of a party. What is your ideology? Tell me whether it is Che Guevara or whether it is Sanatanam. ఏదిని మీరు డిఫైన్ చేయండి. డిఫైన్ ఇట్
అండ్ అట్లీస్ట్ స్టాండ్ బై ఇట్. పీపుల్ విల్ అండర్స్టాండ్ యూ. ఓకే, ఆ టైంలో అది చెప్పారు, ఇప్పుడు ఇది చెప్తాను. అది కాకుండా ఎక్కడికక్కడ మాటలు మార్చుకుంటూ పోయారనుకోండి, సోషల్ మీడియా ఇస్ దేర్, పీపుల్ కీప్ వాచింగ్, డోంట్ టేక్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్. అండ్ మీ ఎప్పుడు ఎవరు శాశ్వత ఎనిమీస్ కాదు, శాశ్వత మిత్రులు కాదు పాలిటిక్స్లో. మీరు ఒకరితోటి ఉన్నారు, ఇంకోళ్ళతోటి ఉన్నారు, అది భద్రశత్రువులు కాదు, జన్మ విరోధులు కాదు. మీరు మీ ఒక పార్టీ ప్రయోజనాలు చూసుకొని ముందుకు సాగాలి. దట్స్ వాట్ ఐ ఫీల్. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న రావణ్ మీద పెట్టిన శ్రద్ధ అయోధ్య రాముడి దోపిడీ కేసు మీద పెట్టడం లేదు, మీరేమంటారు సార్? అంటే దీస్ ఆర్ టూ డిఫరెంట్ బాల్ గేమ్స్. మనం ఇప్పుడు అయోధ్యలో జరిగిన దోపిడీ అన్నది అది పెద్ద బాధాకరము. వాళ్ళు ఖచ్చితంగా దోపిడీ చేసిన వాడు ప్రతివాడు దాంట్లో శాపగ్రస్తుడు అవుతాడు. ఖచ్చితంగా చెప్తున్నాను, అది శాస్త్రాలు చెప్తుంది. అది వాళ్ళకి బుద్ధి ఉండాలి. గవర్నమెంట్ షుడ్ డెఫినెట్లీ ఇంటర్వ్యూన్. ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉండదు కదా, కొన్ని అక్కడ లోపల ఉన్న ఆఫీసర్స్ చేసిన పని వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ ఇస్ బిగ్. చాలామంది సస్పెండ్ అయిపోయారు అని చేస్తాం. దానికి పవన్ కళ్యాణ్ ఈయన ఏం చేస్తాడు? బట్ ఇక్కడ రావణ్ విషయం వచ్చినప్పుడు ఆయన ఐ థింక్ ఓవర్గా రియాక్ట్ అయిపోయారు. మొత్తం అన్ని యాంగర్ అక్కడ రీసెంట్గా జరిగిన తెలంగాణ ఇష్యూ అన్నిటి యాంగర్ తీసుకొచ్చి ఒక రావణ్ మీద తోసి ఇటువంటి పీపుల్ ఆర్ వాచింగ్ కదండి. యూపా చట్టము ఒక యూట్యూబర్ మీద పెట్టడము కనపట్లేదా? కళ్ళకు కొట్టినట్టు కనపట్లేదు. 4 కేసులు పెట్టారు, 5వ కేసు ఇది పెడతారంట. ఫస్ట్ ఎందుకు పెట్టలేదు మరి? యూపా చట్టం మీద ఫస్ట్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? 5వ కేసు పెట్టారు, ఎందుకంటే 4 కేసులు బెయిల్ ఇచ్చారు కాబట్టి. ఇది కదా, దిస్ ఇస్ ద ప్రాబ్లం. పీపుల్ ఆర్ వాచింగ్, పీపుల్ ఆర్ అనలైజ్, పీపుల్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ యూ అండ్ మీ, దెన్ ఎనీబడి, దెన్ రావణ్ ఆర్ పవన్ కళ్యాణ్ గారు ఆర్ చంద్రబాబు గారు ఆర్ జగన్ గారు ఆర్ ఎనీబడి. పీపుల్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్. ట్రై టు అండర్స్టాండ్ దట్. మీరే మీ పతనాన్ని మీరే కోరి తెచ్చుకుంటున్నారు ఈ పని చేయటం వల్ల. వదిలేయండి. వదిలేసి ప్రశ్నకి సమాధానం చెప్పటం మొదలుపెట్టుకోండి. ప్రశ్నకి మీరు సమాధానం చెప్తే అది ఇంకా హుందాగా ఉంటుంది. డెమోక్రసీ విల్ బి బ్యూటిఫుల్. అలాగే జర్నలిస్ట్ కేవీఆర్ను కూడా అరెస్ట్ చేశారు, దాని మీద తప్పంటారా కరెక్ట్ అంటారా? దట్ ఈస్ అ డిఫరెంట్ ఇన్సిడెంట్. ఇప్పుడు కేవీఆర్ మీద యూపా చట్టాలు పెట్టల, డెరోగేటరీ క్లెయిమ్స్, ఇట్స్ ఎనీవే ఒక జర్నలిస్ట్ని అట్లా అరెస్ట్ చేయటం అన్నది తప్పే. ఎంతైనా ఏ గవర్నమెంట్ అయినా ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం తప్పు. అన్లెస్ ఇట్ బికమ్స్ వెరీ అగ్లీ, ఇట్ డస్ సంథింగ్ రియలీ బ్యాడ్. బికాజ్ జర్నలిస్ట్ ఎవరు? మీడియా ఎవరు? ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఇట్స్ అ ఫోర్త్ ఎస్టేట్. ఇట్స్ కాల్డ్ ద ఫిఫ్త్. ఇట్స్ జుడిషియరీ ఎంత ఇంపార్టెంటో, మన ఎగ్జిక్యూటివ్ ఎంత ఇంపార్టెంటో, మన పార్లమెంట్ ఎంత ఇంపార్టెంటో, మీడియా అంతే ఇంపార్టెంటు. దట్ ఈస్ వాట్ అవర్ కాన్స్టిట్యూషన్ సేస్. ఆ మీడియా మీద మళ్ళీ అదే ఇన్స్టిట్యూషన్స్ని పెట్టి మీరు ఆ మీడియాని చేస్తున్నారా? ఒక లాయర్ అంటే, అడ్వకేట్ అంటే ఈజ్ అన్ ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్. అడ్వకేట్స్ యాక్ట్ ప్రొటెక్షన్. ఒక ఎగ్జిక్యూటివ్ అంటే ద ఎగ్జిక్యూటివ్ ప్రొటెక్షన్. ఒక పార్లమెంట్ అంటే యు ఆర్ గవర్న్డ్ బై ది పార్లమెంటరీ యాక్ట్ అండ్ దట్ ప్రొటెక్ట్స్ యూ. ఒక ఎంపీని కానీ ఎమ్మెల్యే కానీ అది ప్రొటెక్ట్ చేస్తుంది కదా. కానీ ఎస్టేట్స్లో భాగమైన ఈ మీడియాకి వేర్ ఈస్ ద యాక్ట్? దర్ ఈస్ నో యాక్ట్. గవర్నమెంట్ షుడ్ బ్రింగ్ ఇన్ అన్ యాక్ట్. స్టేట్ లెజిస్లేచర్ తీసుకురావాలి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకురావాలి. ఎవ్రీ జర్నలిస్ట్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్ బై దిస్ యాక్ట్. జస్ట్ ఒక ఒపీనియన్ రేస్ చేయటం మూలన ఇట్ షుడ్ నాట్ ఇన్ఫ్యూరియేట్ యూ. ఇట్ షుడ్ ఇన్స్టిల్ మోర్ ప్యాషన్ ఇన్ యూ. మీరు ఇంకా ప్యాషన్ రావాలి, ప్రజలకి ఇంకా సేవ చేయాలి. అతన్ని కూడా, నన్ను ప్రశ్నించేవాడు కూడా నా ఫ్యాన్ అయిపోవాలి, నాకు ఓటు అతను వేయాలి అన్న ప్యాషన్ మీలో పుట్టాలి. అది నాయకత్వ లక్షణం. అది కాదు నన్ను ప్రశ్నించాడా, నన్ను ప్రశ్నించేంత మనగడువా నువ్వు, నేను వేస్తాను యూపా చట్టాలు, ఆ చట్టాలు, ఈ చట్టాలు వేస్తే ఇట్ షోస్ యువర్ వీక్నెస్. మీ బలహీనతను చూపిస్తుంది, మీ బలాన్ని చూపించట్లా. అది గుర్తుపెట్టుకోండి.